హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కంటిన్యూ విత్ కిషోర్ వీడియో ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి ఇది ప్రేమలో సినిమా హీరో ఫేమ్ అయిన అతని ఆ హీరోది జింకానా సినిమా అయితే రిలీజ్ అయింది. సో ఆ హీరో పేరు వచ్చి నెల్సన్ అనమాట. సో ఆ సినిమాకి ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి అయితే వెళ్తున్నా. సినిమా ఎలా ఉంటుంది, ఆ సినిమాలో ఎలాంటి అంటే ఏ టైప్ ఆఫ్ సినిమా చూడొచ్చా లేదా, బాగుండిద్దా బాగోదా అనేది మొత్తం చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకుండా. ఇంకేంటి కలిసి మొత్తం గాంధీనగర్ ఫ్రెండ్స్. చాలా సినిమాలు ఉంటాయి, ఐనాక్స్ ఉంటుంది, G3 ఉంటుంది, దత్తా కాంప్లెక్స్ తెలుసుగా మీకు, అది కూడా ఉంటుంది. అంటే దత్తా కాంప్లెక్స్కి వెళ్ళిన కాబట్టి ఇది రాజేంద్ర కాంప్లెక్స్ వాటర్ తాగండి వచ్చి. వాటర్ తాగింది మంచిగా. ఇక్కడ ఈ థియేటర్ పేరు జరుగుతుంది. చక్రవర్తి. సో నేను రావాల్సింది జింకానా థియేటర్లో సినిమా చెప్పా కదా, ఇదిగోండి జింకానా సినిమా ఆడుతుంది. కార్తీక్ ఏంట్రా నీకు ఎలా అనిపిస్తుంది సినిమాకి వచ్చినందుకు? బాగుంది. అందరూ వచ్చారు మా ఇంటికి, డబ్బులు లేవు సేవకి. హఠాత్ పరిణామం వచ్చాము మేము. చూడండి 4 టికెట్లు తీసుకున్నాం అనమాట. చేస్తా ఉండరా సుమద్దులే పొంగు. ఇప్పుడే థియేటర్లోకి వచ్చాం. థియేటర్ చూడండి. ఇప్పుడే ఆ సినిమా అయిపోయి ఇంటికి వచ్చాను. సినిమా అయితే చాలా బాగుంది. చిన్న నుంచి పెద్ద వరకు చాలా మంది బాగా చూడొచ్చు. బాగా కామెడీ అండ్ అలాగే మంచి ట్విస్ట్లు ఇలాంటి బోల్డ్ ఉంటాయి. ఈ సినిమా మొత్తం బాక్సింగ్ గురించి అనమాట. అతనికి ఏమైందంటే హీరోకి ఫస్ట్ స్టార్టింగ్లో అలా జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారు వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాక ఏం చేద్దామని చూస్తుంటే ఒక చిన్న గొడవ వచ్చింది. ఈ వీళ్ళతో గొడవ పడిన వాళ్ళు బాక్సింగ్ వచ్చు. సో వీళ్ళకి కూడా బాక్సింగ్ నేర్చుకుందామని వెళ్తారు. బాక్సింగ్లో జాయిన్ అవుతారు. అక్కడ ఎలా జరిగిద్ది, అక్కడ కూడా కామెడీ సీన్స్ ఉంటాయి. అలా ఒక ఛాంపియన్షిప్కి అలా వెళ్దాం అనుకొని అక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి స్టోరీ మొత్తం నడిచిద్ది అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా పేరు వచ్చి జింకానా. చాలా బాగుంది. సో అదనమాట ఇవాళ వీడియో. అండ్ మన వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. సరే మరి ఉంటాను, బాయ్.